ఈ ఓటు కార్యక్రమంలో పాల్గొనాలి. ఖచ్చితంగా ఓటు శాతం పెంచాలి. ఓటు శాతం పెరిగినట్టు అంటే అక్షరాక్షరులు ఎప్పుడైతే అంటే ముందుకు వస్తారో అప్పుడు మన భారత భవిష్యత్తు బాగుపడుతుంది. కనుక యువత అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. వ్యక్తిగత కారణాలు ఒక్కొక్కటి చాలా ఉంటాయి, కానీ సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకు మద్దతు నిలవడండి. చాలా వరకు మేము చూస్తున్నాం, ఈ నేటికి సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఒక్కొక్కరి మీద వ్యక్తిగత దూషణలు వస్తున్నాయి. కానీ ఏం లాభం? వ్యక్తిగత దూషణలకు మనకు సమస్య కాదు, అందరూ మనుషులే, అందరికీ కూడా సమానం, అందరికి భావోద్వేగాలు ఉంటాయి, అందరికి రకరకాలు ఉంటాయి. కనుక అందరూ కూడా సమానమే. కనుక ప్రజల తరఫున ఆలోచించే వారికి మీరు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి, ప్రజా సమస్యల పైన మీ ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. ప్రజా సమస్య పైన మాట్లాడడానికి మేము మాట్లాడతాం. సమస్య పరిష్కరిస్తారా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. మీ సమస్య పరిష్కరించాం, పోరాడతాం, అధికార దృష్టికి తీసుకెళ్తాం. మీ ప్రజలకు ప్రభుత్వానికి వారసులా ఉంటాం. మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు చెల్లెలు శిరీష మన వనపర్తి నియోజకవర్గానికి రావడం జరిగింది. వారి మాటల్లోనే మన ప్రాంత అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ అభివృద్ధికి ఎలా ఉంటుందని తెలియజేస్తాం. వనపర్తి జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఇట్లా చెప్పినా కానీ నా మనసు సాటిస్ఫై అవ్వదు, మీ మనసు కూడా సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే మీకు ఇష్టమైన డైలాగ్, నాకు ఇష్టమైన డైలాగ్ ఒకటి ఉంది. మీకు తెలుసా? ఒకసారి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ డైలాగ్ తోనే నేను చాలా ఫేమస్ అయినా. అప్పుడు ఇంతకుముందు వీడియో చేసినా కదా, పర్లం కాస్తున్న ఫ్రెండ్స్ డిగ్రీలు చదివినా మెమోలు వస్తున్నాయి తప్ప జాబ్లు వస్తలేవని చెప్పేసి ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో నేనేమైనా తప్పు మాట్లాడినా, ఏమైనా కల్పితం ఉందా? 2021లో నేను ఈ వీడియో చేస్తే నిజం మాట్లాడినందుకు నా మీద కేసు పెట్టి 30 తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు దాయిపించారన్న. అన్న ఇంతమంది ఇంత ప్రాబ్లం అవుతుందన్నా. అన్న దయచేసి కొంచెం సహకరించండి అన్న, మాకు దిగుదురు ఫోటోలు దిగుదురు అన్న, ప్లీజ్ కొంచెం అక్కతో మాట్లాడి. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నేను నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా నిలబడిన. మా విలేజ్ వచ్చేసి పెద్ద కొత్తపల్లి, మరికెల్ గ్రామం నాది, మండలం పెద్ద కొత్తపల్లి. సారీ అన్న, కొంచెం ఈ పిల్లలు డిస్టర్బెన్స్ చేసిరు, ప్రేమతోన ఏమనుకోకండి. నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా నిలబడినన్నా. నా పేరు వచ్చేసి బర్రెలక్క. మీకు ఆల్రెడీ తెలుసు, నేను కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా నిలబడిన. ఆ టైంలో చేసిన కుట్రలు మీకు తెలుసు, పర్మిషన్స్ లేట్ అవ్వడం మీకు తెలుసు, అలాగే మా తమ్ముడిని కొట్టడం, నన్ను బెదిరించడం, విత్డ్రా ఆప్షన్, నన్ను రకరకాలుగా హింసించడం మీ అందరికి తెలిసిందే. అయినా కానీ అప్పుడు ఎన్నో కుట్రలు చేసి నేను ఈ ఊర్లో ప్రచారం చేసుకొని ఏ ఊర్లో అయితే నాకు గట్టిగా సపోర్ట్ వస్తుందని తెలిసిందో అదే ఊర్లో ఎక్కువ అమౌంట్ ఇచ్చి, ఎక్కువ మద్యం ఏరులై పారి అన్ని రకాలుగా మనుషులని ఏమంటారు మాయ చేసి ఏదో పరంగా నాకు ఓట్స్ రాకుండా చేసిరు. సరే ఏదైనా చేయండి, ఇప్పుడు నిలబడితే నెక్స్ట్ నిలబడితే ఏదో ఒక రోజు ఈ కట్ట మీద గెలిచి చూపిస్తా అని చెప్పేసి మళ్ళీ నేను ఎంపీగా నిలబడిన నాగర్ కర్నూలు నుంచి. ఒక్కసారి ఆలోచించండి అన్న, ఒక్కసారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కరైనా నిరుద్యోగి లేని ఇల్లు ఉందా? ప్రతి ఇంట్లో జాబ్ ఉన్నోళ్ళే ఉన్నారా? అక్కడ అన్న చదువుకున్నాడంట, కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు. చదువుకున్న వ్యక్తి ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఉండి కొంచెం ఇల్లు గడవట్లేదు, ఒకసారి కూలి రండి అంటే ఏం మాట్లాడుతున్నా, నేను చదువుకున్న లెక్క కూలి రావాలా నేను అనేసి మనం గట్టిగా అడుగుతాం. అట్లా చిన్న వయసు ఇంటరు మనం ఆ ఏజ్ లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడతాం. అట్లాంటిది మనది డిగ్రీ అయిపోయి, పీజీ అయిపోయి, పిహెచ్డీ అయిపోయినా గానీ సరైన జాబ్ దొరకక, తక్కువ శాలరీ జాబ్ దొరికి ఇవన్నీ మన పేరెంట్స్ కు చెప్పలేక ఎంత కుమిలిపోతున్నాం. అట్లాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా లేదా చెప్పండి అన్న, ఉన్నారా లేదా ఒక్కసారి రెస్పాన్స్ అవ్వండి. ఉన్నారు కదా? సో అట్లాంటి వాళ్ళ జీవితం మారాలంటే నేను ఎంపీగా రావాలనేసి నిర్ణయించుకున్నా. ఒక్కసారి నన్ను నమ్మి ఓటేయండి అన్న, ప్లీజ్ మీకు చేతులెత్తి మొక్కుతున్నా, ఒక్కసారి ఓటేయండి. మాలా
నిలబడ్డారు. మీరు ఒకటే చూస్తున్నారు ఏంటి అంటే పార్టీలో నిలబడ్డ వాళ్ళే న్యాయం చేస్తారా అన్న? స్వతంత్రంగా నిలబడ్డ వాళ్ళు న్యాయం చేయరా? యానం మల్లాడి సార్ ఉన్నాడు, ఒక్కసారి ఆలోచించండి. ఆయన యానంలో నిలబడ్డాడు సారు, కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. ఆయన ఒక్కరోజు ప్రచారం సరిగా చెయ్యడు, అలాగే పైసలు పంచడు, ఒక్క రూపాయి పైసలు పంచడు అసలు. అట్లాంటిది ప్రజలకు ఒక్కటే వాళ్ళు నమ్మింది ఏంటంటే సార్ వస్తే మంచి చేస్తాడు అని నమ్మకంతోన కంటిన్యూగా 5 సంవత్సరాలు గెలుస్తూనే ఉన్నాడు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి అన్న. ఆ పార్టీ వాళ్ళు పైసలు ఎక్కిచ్చిరు, ఈ పార్టీ వాళ్ళు పైసలు ఎక్కిచ్చిరు, ఆ పార్టీ వాళ్ళు పట్టు చీర పెట్టిరు, ఈ పార్టీ వాళ్ళు 300 చీర పెట్టిరు. వాళ్ళు పట్టు చీర పెట్టిన వాళ్ళకే ఓటేస్తా, ఇది ఇలా జాకెట్ పట్ట రాలేదు. ఇవి కాదన్నా మీకు కావాల్సింది, మీకు చేయాల్సింది ఏంటి? అభివృద్ధి. అవునా కాదా? ఒక రోజు చీర పెడితే దాన్ని గట్టి వేసుకుంటే సంవత్సరం వేసుకుంటాం, కానీ మన ఓటు విలువ 5 సంవత్సరాల జీవితం పైన ఆధారపడి ఉంటది. మనం సరి అయిన పర్సన్ ని ఎన్నుకోకపోతే 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కసారి మీ ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్కూల్స్ ఎలా ఉన్నాయి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి ఈ బర్రెలక్కకు ఓటేసి గెలిపించండి అన్న. నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా నిలబడిన ఎమ్మెల్యే అప్పుడు కూడా విజిల్ గుర్తు వచ్చింది. ఈసారి నిలబడితే కూడా నాకు విజిల్ గుర్తే వచ్చింది. ఒక్కసారి నన్ను నమ్మి ఓటేయండి అన్న. చాలా వరకు నేనే కాదు, అలాగే ఈ ప్రభుత్వం మీద కోపం ఉండి చాలా మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నిలబడ్డారు. ఎగ్జాంపుల్ అన్న దయానంద్ అన్న ఇక్కడే నిలబడ్డాడు వనపర్తిలో. ఒక్కరు కూడా సపోర్ట్ మాకెందుకు సపోర్ట్ చేయట్లేదు? మేము ఒక మంచి ఆలోచనతో వస్తున్నామన్నా. ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా? ఊర్లో కార్యకర్తలు ఉండరు. ఎంతసేపు ఉన్న మా ఫ్యామిలీ, నా ఎమ్మటి వచ్చిన తమ్ముడు, ఆయన మా తమ్ముడు, ఎంతసేపు ఉన్న నా ఫ్యామిలీ వేసుకొని నేను ప్రచారం చేయాలి. మామూలుగా పార్టీకి వెళ్ళి నిలబడ్డ వాళ్ళకి ప్రతి ఊర్లో కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటారు. అక్కడ ఏ మీటింగ్ ఉన్నా వాళ్ళే అరేంజ్ చేస్తారు. మాకు అలాంటివి ఏమి ఉండవు. మేము సొంతంగా నిలబడతాం, మేమే సొంతంగా తిడతాం, మా బాధ లేదో మేము పడతాం. అవునా కాదా? అసలు సొంతంగా నిలబడడం చాలా కష్టం అన్న. అయినా కానీ మీకు మంచి చేయాలన్న ఆలోచనతోన మేము ఇంత కష్టపడి ఇంత పోరాటం చేసినాం. ఒకసారి చూడండి మేము ఎంత కష్టపడుతున్నామో. ఒకసారి మాలాంటి స్వతంత్రంగా నిలబడ్డ వాళ్ళకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అన్న. మమ్మల్ని నమ్మి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. ఎన్నో బాధల నుంచి, ఎన్నో కష్టాల నుంచి మేము ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మాలాగా ఎవరు కూడా కష్టాలు పడొద్దని చెప్పేసి మేము ఇంత పోరాడుతున్నామన్నా. ఈ పోరాటంలో మా ప్రాణాలు కూడా పోవచ్చు. అయినా కానీ ఈ ప్రాణాలు మీకు పణంగా పెట్టి మీకు మంచి చేయాలని చెప్పేసి మేము ఇంత కష్టపడుతున్నాం. ఒక్కసారి ఆలోచించి ఓటేసి మమ్మల్ని గెలిపించండి అన్న. ప్లీజ్, మీకు దండం పెడుతున్నాం, ప్లీజ్ అన్న. డైలాగ్ చెప్పాలా? అయితే ఓటేస్తారా? ఓటేసి సపోర్ట్ చేస్తారా మరి బర్రెలక్కకు? విజిల్ గుర్తు 12వ నెంబర్ అన్న. ఒక్కసారి మమ్మల్ని గెలిపియండి. రుద్రమాదేవి తెలుసు కదా, ఆడపిల్ల ఏం చేస్తుందంటే ఎంత ఘోరంగా యుద్ధాలు చేసి పెద్ద పెద్ద దొంగల్ని తరిమి కొట్టిందా లేదా? చాకలి ఐలమ్మ పల్లెటూరామె కొడవలు పట్టి ఎంత గట్టిగా పోరాటం చేసింది. ఈ బర్రెలక్క మీకోసం చేయలేదనుకున్నారా? చాత కాదనుకున్నారా? కొనకానందంలో కొట్టు మిట్టులాడినా గానీ ఈ ప్రజల కోసమే బతుకుతున్నా. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. సరే, మీరు అడుగుతున్నారు కదా, డైలాగ్ చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణకి వచ్చిన ఫ్రెండ్స్, డిగ్రీ చదివిన మెమోలు వస్తున్నాయి తప్ప జాబులు రావట్లేదు. అందుకని చెప్పి మా అమ్మని అడిగి 4 బర్లను కొన్నా. థ్యాంక్ యూ అన్న.